హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ గురించి అయితే మనం నేర్చుకుందాం. ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ అంటే ఏంటి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక ఓపెన్ లొకేషన్లో నిల్చునేటప్పుడు మీరు ఎక్కడైతే నిల్చున్నారో అదే లొకేషన్ని మ్యాప్ పైన ప్లాట్ చేసి అయితే ఆ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్నే ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ అంటారు. మన స్థానాన్ని మనం మ్యాప్ పైన ఎక్కడ నిల్చున్నామో అనేటటువంటిది అయితే ట్రేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ని క్యారీ అవుట్ చేయడానికి అయితే ఒక సోల్జర్ కానీ ఒక ఎన్సీసీ క్యాడెట్ కానీ ఉండాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి అంటే సర్వే మ్యాప్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంపాస్ అయితే ఉండాలి, అదేనండి మ్యాగ్నెటిక్ కంపాస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ ప్రొట్రాక్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేల్ అండి. ఈ మూడు ఎందుకు యూజ్ చేస్తామంటే కంపాస్ని యూజ్ చేసుకొని మనం మన ముందు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ని మెజర్ చేయడానికి అయితే కంపాస్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ ప్రొట్రాక్టర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే అదే మ్యాగ్నెటిక్ బేరింగ్ని గ్రిడ్ బేరింగ్గా కన్వర్ట్ చేయడానికి, అదేనండి మ్యాప్ పైన ప్లాట్ చేయడానికి గ్రిడ్ బేరింగ్ అయితే యూజ్ అవుతుంది. గ్రిడ్ బేరింగ్లో కన్వర్ట్ చేయడానికి అయితే సర్వీస్ ప్రొట్రాక్టర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్ యొక్క లొకేషన్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని అయితే మెజర్ చేయడానికి అయితే స్కేల్ని అయితే యూజ్ చేస్తామండి. ఈ మూడు ఐటమ్స్ అయితే మనకి పక్కాగా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ఏంటి అంటే మీరు ఎక్కడైనా ఒక ఓపెన్ లొకేషన్లో నిల్చునేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిల్చున్నారనుకోండి ఓపెన్ స్పేస్లో, మీరు ఆ బయట నిల్చున్నప్పుడు మీ ముందున్నటువంటి ఏదైనా రెండు ఆబ్జెక్టులు అనగా ఏవైనా రెండు ఎత్తైన లొకేషన్స్ మీకు తెలిసి ఉండాలి. అంటే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నానండి, ఇది ఒక లొకేషన్. ఇక్కడ రౌండప్ కనిపిస్తుంది కదా, దీన్నేమో కంటూర్ లైన్స్ అంటారు. ఇదేమో వచ్చేసి మ్యాప్ పైన హిల్స్ని అయితే ఇండికేట్ చేస్తుంది, హిల్ యొక్క సింబల్ అండి. ఇది వచ్చేసి ఈ లొకేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది అంటే ఇది కూడా హిల్లేనండి. దీన్ని కంటూర్ లైన్స్ ద్వారా అయితే మ్యాప్ పైన అయితే రిప్రజెంట్ చేస్తారు. ఈ హిల్ యొక్క హైట్ అయితే 226 మీటర్స్ అండి. ఈ కంటూర్ లైన్స్ పైన 226 మీటర్స్ అని అయితే మ్యాప్ పైన అయితే రిప్రజెంట్ చేసి ఉంటుంది. అదేనండి, ఈ రెండు ఆబ్జెక్ట్స్ని బయట మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ రెండు ఆబ్జెక్ట్స్ అట్ ద సేమ్ టైం మ్యాప్ పైన కూడా మీకు తెలిసి ఉండాలండి. నేను బయట సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ రెండు ఆబ్జెక్ట్స్ మ్యాప్ పైన ఈ రెండు ఆబ్జెక్ట్స్ అయితే అవ్వాలి. అదేనండి, మీ ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్ గ్రౌండ్ పైన కూడా తెలిసి ఉండాలి, అదే రెండు ఆబ్జెక్ట్స్ మ్యాప్ పైన కూడా మీకు తెలిసి ఉండాలి. అప్పుడైతేనే మీరు ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ అయితే మీరు ఎక్కడ నిల్చున్నారు అనేటువంటి ప్లేస్ని అయితే ఆ లొకేషన్ అయితే ప్లాట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఏ విధంగా ప్లాట్ చేయాలి, మనకి ఇందులో తెలుసుకోవాల్సిన టెక్నికల్ టర్మ్స్ ఏంటి అనేది అంటే ఇప్పుడు స్టడీ చేద్దాం. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్. అయితే మీరు ఈ మ్యాప్ పైన మీరు లొకేషన్లో ఎక్కడ నిల్చున్నారు, అది మ్యాప్ పైన ఎక్కడ ప్లాట్ చేయాలి, ఎక్కడ నిల్చున్నారు అనేటువంటి లొకేషన్ అయితే ట్రేస్ అవుట్ చేయడానికి ఈ డేటా అయితే మీకు కావాలండి. ఈ డేటా పైన అయితే మీకు అవగాహన అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రాక్టికల్స్లో ఎన్సీసీ బీసీ సర్టిఫికేట్స్లో అండ్ మ్యాప్ రీడింగ్లో మీరు ఎప్పుడైనా ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే టేబుల్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ బేరింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రిడ్ బేరింగ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రిడ్ బ్యాక్ బేరింగ్. మీరు మ్యాప్లో సెలెక్ట్ చేసుకున్నటువంటి రెండు ఆబ్జెక్టులు, ఈ రెండు ఆబ్జెక్ట్లే గ్రౌండ్ పైన కూడా మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటే ఏంటి అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ కంపాస్తో అయితే మెజర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేనండి, ఇక్కడ చూపించాను కదా మీకు, ఈ ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ని అయితే కంపాస్ సహాయంతో అయితే మెజర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీ మ్యాగ్నెటిక్ బేరింగ్ 325 డిగ్రీస్ అయితే ఇక్కడైతే మెజర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ నిల్చున్నారు కదండి, మీరు ఇక్కడ నిల్చుని ఈ ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే దీన్ని అబ్జర్వర్ టు ఆబ్జెక్ట్ వరకు ఉన్నటువంటి రీడింగ్ని అయితే ఫార్వర్డ్ బేరింగ్ అంటారు. ఇక్కడ అబ్జర్వర్ అనుకుంటే ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే అబ్జర్వర్ నుంచి ఆబ్జెక్ట్ వరకు తీసుకున్నటువంటి బేరింగ్ని అయితే ఫార్వర్డ్ బేరింగ్ అంటారు. అదే మ్యాగ్నెటిక్ బేరింగ్ అండి. కంపాస్ సహాయంతో
మెజర్ చేసినటువంటి బేరింగ్నే ఫార్వర్డ్ బేరింగ్ అంటారండి. దీన్నే మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటారు. 325 డిగ్రీస్ కంపాస్తో అయితే మెజర్ చేసినట్లయితే దీన్ని గ్రిడ్ బేరింగ్గా కన్వర్ట్ చేసుకోవాలండి. దీన్ని 325 నుంచి గ్రిడ్ బేరింగ్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే, ఇక్కడ మీరు సర్వే మ్యాప్ చూసినట్లయితే ప్రతి ఒక్క ఏరియాకి అయితే ఒక ఇండివిజువల్ సర్వే మ్యాప్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక సర్వే మ్యాప్ ఉంటే తెలంగాణకి మరో సర్వే మ్యాప్ ఉంటుంది. అలాగే ఛత్తీస్గఢ్ ఏ స్టేట్కి సంబంధించినటువంటి ఆ స్టేట్కి ఆ పర్టికులర్ సర్వే మ్యాప్ అయితే ఉంటుంది. ఆ మ్యాప్ పైన అయితే లోకల్ వేరియేషన్ అనేటటువంటి ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఆ మ్యాప్ పైన అయితే రాసి ఉంటుంది. లోకల్ వేరియేషన్ ప్లేస్ని బట్టి అయితే వ్యారీ అయితే అవుతుంది. -1 చేయాలా, -2 చేయాలా, 0 డిగ్రీస్ ఉంచాలా అనేటటువంటిది లోకల్ వేరియేషన్ అయితే ఆ మ్యాప్ యొక్క ఫ్యాక్టర్ అయితే తెలుసుకోవాలండి మనం. అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ బేరింగ్ని ఈ ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ కంపాస్ సహాయంతో 325 డిగ్రీస్ మెజర్ చేసినట్లయితే దాన్ని గ్రిడ్ బేరింగ్గా ఇక్కడైతే -1 అయితే చేయడం జరిగింది. 324 డిగ్రీస్ వచ్చింది కదా. ఇదే గ్రిడ్ బేరింగ్ని గ్రిడ్ బ్యాక్ బేరింగ్ అయితే చేంజ్ చేసుకోవాలండి. ఈ గ్రిడ్ బ్యాక్ బేరింగ్గా ఏ విధంగా అయితే కన్వర్ట్ చేసాము అంటే, ఇక్కడ గ్రిడ్ బేరింగ్ జీబీ అనేది 180 కంటే ఎక్కువ ఉంటే ఆ వాల్యూని అయితే మైనస్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, జీబీ 324 డిగ్రీస్ వచ్చింది కదా, దీన్ని 180తో మైనస్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రిడ్ బేరింగ్ 180 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ 180తో యాడ్ చేయడం అయితే జరిగిందండి. అదేనండి, గ్రిడ్ బ్యాక్ బేరింగ్ 180 కంటే ఎక్కువ ఉంటే మైనస్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 180 కంటే తక్కువ ఉంటే 180తో యాడ్ అయితే చేసుకోవాలండి. ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రిడ్ బ్యాక్ బేరింగ్ 145 డిగ్రీస్ ఈ విధంగా వచ్చింది. ఈ లొకేషన్ యొక్క గ్రిడ్ బ్యాక్ బేరింగ్ 203 డిగ్రీస్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నామండి. ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే గ్రిడ్ బ్యాక్ బేరింగ్ అయితే మ్యాప్ పైన అయితే ఫ్లాట్ చేయాలండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ విధంగా ఫ్లాట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు మ్యాప్ పైన మీరు ఇక్కడ నిల్చున్నారు కదా, ఇక్కడ నిల్చొని ఈ ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ 145 డిగ్రీస్ అనుకుంటే దీన్ని మ్యాగ్నెటిక్ బేరింగ్ మెజర్ చేసుకొని గ్రిడ్ బేరింగ్ అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. గ్రిడ్ బ్యాక్ బేరింగ్ అయితే ఇది 145 డిగ్రీస్ అయితే మెజర్ చేయడం జరిగింది. ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రిడ్ బ్యాక్ బేరింగ్ అయితే 203 డిగ్రీస్ అండి. ఏ విధంగా వచ్చిందంటే మీకు ఇక్కడ చేసి చూపించాను కదా. ఫస్ట్ మ్యాగ్నెటిక్ బేరింగ్ తీసుకున్నాం ఈ ఆబ్జెక్ట్ యొక్క, నెక్స్ట్ గ్రిడ్ బ్యాక్ బేరింగ్గా కన్వర్ట్ చేసుకున్నాం. అయితే ఆ ఏరియా యొక్క లోకల్ వేరియేషన్ని అయితే మైండ్లో పెట్టుకొని ఇక్కడైతే మైనస్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గ్రిడ్ బేరింగ్ని గ్రిడ్ బ్యాక్ బేరింగ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అదే ఈ వాల్యూ 180 కంటే ఎక్కువ ఉంటే మైనస్ చేయాలి, 180 కంటే తక్కువ ఉంటే ప్లస్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే జీబీబీ అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు గ్రౌండ్ పైన అయితే ఫ్లాట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రిడ్ బ్యాక్ బేరింగ్ మెజర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రిడ్ బ్యాక్ బేరింగ్ కూడా మెజర్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఆబ్జెక్ట్ యొక్క జీబీబీ ఇప్పుడైతే మ్యాప్ పైన అయితే ఫ్లాట్ చేయాలి. మ్యాప్ పైన ఫ్లాట్ చేయడానికి అయితే ఈ సర్వీస్ ప్రొటెక్టర్ అయితే యూజ్ చేసుకుని అయితే మనం ఫ్లాట్ చేయడం అయితే జరుగుతుంది. సర్వీస్ ప్రొటెక్టర్ని ఇప్పుడు మ్యాప్ పైన ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇంతకుముందు టాపిక్లో అయితే దీనిపైన కూడా సర్వీస్ ప్రొటెక్టర్ పైన కూడా వీడియో చేయడం జరిగిందండి. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ ఆ వీడియో రిఫర్ చేయండి, చూడండి. అయితే ఇక్కడ సర్వీస్ ప్రొటెక్టర్ని చూస్తున్నారు కదా, దీనిపైన ఎలాగైతే కంపాస్ పైన 360 డిగ్రీస్ అయితే మెజర్ చేస్తుందో అదే మ్యాప్ పైన 360 డిగ్రీస్ అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే మెజర్ చేయొచ్చు. ఇది మ్యాప్ పైన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మెజర్ చేయడానికి అయితే సర్వీస్ ప్రొటెక్టర్ని యూజ్ చేస్తారు. అదే గ్రౌండ్ పైన ఇక్కడ నిల్చున్నటువంటి అబ్జర్వర్ ఈ ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నెటిక్ బేరింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే కంపాస్ సహాయంతో అయితే మనం మెజర్ చేస్తామండి. ఇప్పుడు మ్యాప్ పైన వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రిడ్ బ్యాక్ బేరింగ్ 145 డిగ్రీస్ కదా, ఈ విధంగా ఉంచినట్లయితే ఈ యారో మార్క్ రైట్ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ నుంచి ఈ విధంగా రైట్ సైడ్ పెట్టినట్లయితే ఇది 0 నుంచి 180 డిగ్రీస్ వరకు అయితే మెజర్ చేస్తామండి. చూసారు కదా, ఈ విధంగా యారో మార్క్ రైట్ సైడ్ ఉన్నట్లయితే 0 నుంచి 180 డిగ్రీస్ వరకు అయితే మెజర్ చేస్తాం. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రిడ్ బ్యాక్ బేరింగ్ ఇక్కడ 145 డిగ్రీస్ అయితే వచ్చింది కదా. ఇదే సర్వీస్ ప్రొటెక్టర్ ఈ ఆబ్జెక్ట్ దగ్గర అయితే పెట్టుకొని ఈ లైన్కి
ఈస్టింగ్ లైన్కి సరిసమానంగా అయితే ఇది ఉంచుకోవాలండి, ప్లేస్ చేసుకోవాలండి. అప్పుడు ఇది 145 డిగ్రీస్ కదా, ఇది 140 కదా, చూసారా మీరు? ఈ అవుటర్ లైన్ వచ్చేసి 140, ఇది అప్ టు 180 డిగ్రీస్ వరకు అయితే మెజర్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా 145 డిగ్రీస్ వరకు అయితే వచ్చింది కదా. ఇక్కడ ఇక్కడైతే కనిపిస్తుంది. వచ్చినట్లయితే ఇక్కడ మార్క్ చేసుకొని అయితే ఒక లెంగ్తీ లైన్ అనేది ప్లాట్ చేసుకోవాలండి, గీసుకోవాలి. ఈ పాయింట్ యొక్క 145 డిగ్రీస్ అయితే ప్లాట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రిడ్ బ్యాక్ బేరింగ్ అయితే ఇప్పుడైతే మనం మెజర్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా మెజర్ చేయాలో చూద్దాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసారు కదా 203 డిగ్రీస్. ఇప్పుడు సర్వీస్ ప్రొట్రాక్టర్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ యారో మార్క్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ 190 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి రీడింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, అవుట్ ఇన్నర్ లైన్ 190, 200, 210, 220, ఇక్కడ అప్ టు 360 డిగ్రీస్ వరకు అయితే ఈ విధంగా అయితే మెజర్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఈ ఆబ్జెక్ట్ యొక్క జీబీబీ అనేది ఇప్పుడు మెజర్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఈ యారో మార్క్ సరి సమానంగా ఈ ఆబ్జెక్ట్ దగ్గర అయితే పెట్టినట్లయితే 203 డిగ్రీస్ కదండి. ఇక్కడ చూసినట్లయితే నేను కొంచెం అప్ అండ్ డౌన్ వస్తే రావచ్చు. చూసుకోండి, 200 డిగ్రీస్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ఇన్నర్ లైన్లో 190, 200, 210, 203 డిగ్రీస్ అయితే ఇక్కడ అయితే మార్క్ చేసుకొని అయితే ఈ ఆబ్జెక్ట్ నుంచి ఒక లెంగ్తీ లైన్ అనేది ప్లాట్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఈ ఆబ్జెక్ట్ నుంచి ఒక లైన్ అయితే ప్లాట్ చేసుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ నుంచి ఒక లైన్ అయితే 145 డిగ్రీస్ అయితే పెట్టుకొని అయితే సర్వీస్ ప్రొటెక్ట్ని ప్లేస్ చేసుకొని అయితే ప్లాట్ చేయడం జరిగింది. అయితే ఈ రెండు లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ యొక్క పొజిషన్ని మీరు నిల్చున్నటువంటి పొజిషన్ అవుతుంది. అదే మీరు ఓన్ పొజిషన్. మీరు ఎక్కడైతే నిల్చున్నారో, గ్రౌండ్ పైన ఎక్కడైతే నిల్చున్నారో మ్యాప్ పైన ప్లాట్ చేసే విధానం అండి ఇది. అయితే ఈ మెథడ్కి ఏమంటారు అంటే రీసెక్షన్ మెథడ్ అంటారండి. మీకు వైవావోస్లో కానీ ఎగ్జామ్లో కానీ వస్తుంది. ఫైండింగ్ ఆఫ్ ఓన్ పొజిషన్ని ఏ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే రీసెక్షన్ మెథడ్ ద్వారా మనమైతే ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇది ఎక్కువగా మ్యాప్ రీడింగ్లో, బీసీ సర్టిఫికేట్, ఎన్సీసీలో, బీసీ సర్టిఫికేట్లో అండ్ మ్యాప్ రీడింగ్ స్టాండర్డ్ 1, మ్యాప్ రీడింగ్ స్టాండర్డ్ 2, మ్యాప్ రీడింగ్ స్టాండర్డ్ 3లో కూడా ఈ మెథడ్ అయితే మనం యూజ్ చేస్తామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.